హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న మాట గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన తరువాత మొత్తం ఆ సారాంశం అంతా అర్జునుడు వినిన తర్వాత అర్జునుడు ఒక మాట అడిగారు శ్రీకృష్ణుల వారిని. కృష్ణ, ఈ గోడ మీద ఒక సందేశం రాయి, అది భగవద్గీత సారాంశమై ఉండాలి. అది చూస్తే ప్రతి ఒక్కడు, అంటే బాధలో ఉన్నవాడు నవ్వాలి, నవ్వేవాడు అతిగా నవ్వకుండా నియంత్రణగా ఉండాలి, మితంగా ఉండాలి. అలాంటి ఒక సందేశం గోడ మీద రాయి అని అడిగినప్పుడు శ్రీకృష్ణుల వారు గోడ మీద ఒక మాట రాశారు. అదేంటంటే, ఈ సమయం వెళ్ళిపోతుంది. అది ఇంకా మనం ఆ మాట చూస్తేనే, అంటే ఆ వర్డ్ వింటేనే మనకి తెలిసిపోతుంది, ఈ సమయం వెళ్ళిపోతుంది. అది మనకి సంతోషాన్ని ఇచ్చే సమయమైనా, మనకి కష్టం ఇచ్చే సమయమైనా తప్పకుండా వెళ్ళిపోతుంది. అదే భగవద్గీత సారాంశము కూడా. ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు, రేపు ఉన్నట్లు ఎల్లుండి ఉండదు. ప్రతి క్షణం గడిచిపోతూనే ఉంటుంది. అది నీకు నచ్చినా నచ్చకపోయినా. నచ్చినా అంటే సంతోషంగా ఉండడం, నచ్చకపోయినా దుఃఖంగా ఉండడం. ఎలా ఉన్నా సమయం అయితే గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? సో మన అందరికీ తెలిసిందే, మనం సంతోషం వచ్చినప్పుడు సంతోషంగా ఉండొచ్చు, తప్పు లేదు. కానీ బాధగా ఉన్నప్పుడు చింతించకుండా, మరీ ఒకలాంటి డిప్రెషన్కి వెళ్ళకుండా కొంచెం మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ సమయం వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మనం కోల్పోయిన వాళ్ళనైతే మనం వెనక్కి తెచ్చుకోలేకపోవచ్చు 100%. కానీ ఎంతో కొంత మనసుకి ఊరట వస్తుంది. వారికి సంబంధించిన జ్ఞాపకాలు మన దగ్గరే ఉంటాయి. దాంతోపాటు ఎంతో కొంత మనసుకి ఊరట వస్తుంది. కాబట్టి కొంచెం ఓపికగా ఉంటే అన్నిటికీ మంచి జరుగుతుంది. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.